హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం స్వామిని చూడాలనుకున్నప్పుడు కాదు, స్వామి మనల్ని చూడాలనుకున్నప్పుడు మాత్రమే మనకి స్వామి నుంచి పిలుపు వస్తుంది. ఇదైతే 100% ట్రూ. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే మేము తిరుమలకి స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుంచి. సో ఆన్ ది వేలో ఈ సన్ రైజ్ చాలా బాగుందని వీడియో తీశాను. సో ఒకసారి జూమ్ చేస్తే చూడండి, అది ఒక బాల్ లాగా కనిపిస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మాకు బెంగళూరు నుంచి తిరుమల కొండపైకి టోటల్ 270 కిలోమీటర్స్. సన్ రైజ్, సన్సెట్, వాటర్ ఫాల్స్, ఇలా బ్యూటిఫుల్ ట్రీస్, గ్రీనరీ ఇవన్నీ కనపడినప్పుడు వీడియోస్ తీయడం నాకు చాలా చాలా ఇష్టం. ఇంకా చిత్తూరు దగ్గర A2Bలో అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇది కొత్తగా పెట్టారంట అక్కడ వాళ్ళు. సో నేనైతే ఒక స్వీట్ కేసరి అండ్ ఒక పొంగల్ తీసుకున్నాను. మా బుడ్డదైతే దోశ తీసుకుంది, మా హస్బెండ్ కూడా పొంగలే తీసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇది కెమెరాలో వీడియో కన్నా కూడా డైరెక్ట్గా చూసినప్పుడు నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే చెకింగ్ దగ్గర. సో ఫ్రెండ్ కనపడే కార్ మా పేరెంట్స్ది. మా పేరెంట్స్ అయితే నెల్లూరు నుంచి వస్తున్నారు, నేను బెంగళూరు నుంచి వస్తున్నాం. అందరం దర్శనంకి తిరుమలలో అయితే కలిసాము. మా నేటివ్ నెల్లూరు కాబట్టి నెల్లూరు నుంచి మాకు ఎగ్జాక్ట్గా 3 or 3.5 hours పడుతుంది తిరుమలకి. అమ్మ వాళ్ళు అక్కడ 6:30కి స్టార్ట్ అయ్యారు, మేము బెంగళూరులో 5:30కి స్టార్ట్ అయ్యాము. సో ఇద్దరం ఇంచుమించు సేమ్ టైంకి అయితే తిరుమలకి అయితే రీచ్ అయ్యాము. నాకు నేచర్ వీడియోస్ తీయడం చాలా ఇష్టం అని చెప్పాను కదా. యాక్చువల్లీ నాకు రీసెంట్ టైమ్స్లో ఒకటి అర్థమైంది. మనం చూసిన ప్రతి అందాన్ని కూడా కెమెరాలో బంధించాలనుకుంటాం, బట్ అది చాలా కష్టము. సో ఫైనల్గా మా మదర్ని అయితే మీట్ అయిపోయాను. మా మదర్ని 3 months తర్వాత చూశాను. మా మదర్ మదర్ కన్నా కూడా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మా అమ్మ. అండ్ తర్వాత అందరం కలిసి దర్శనంకి వెళ్ళాము. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ లేరు, కానీ క్లైమేటే అండి చాలా చాలా హాట్గా ఉంది, సమ్మర్ కదా. 7 కొండలు, 9 కిలోమీటర్లు, 3,550 మెట్లు, 4 గోపురాలు, మొత్తం చిన్న పెద్ద ముసలి ముతక ఎటువంటి భేదం లేకుండా నిన్ను చూడాలని వస్తారు స్వామి. నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆపద మొక్కులు వాడా అని ఆయన ఎందుకంటారో తెలుసా అండి? మనకి ఏ ఆపద వచ్చినా నువ్వు కళ్ళు మూసుకొని ప్రేమగా ఆయనకి దండం పెట్టుకుంటే ఆ ఆపదని స్వామి తొలగిచ్చేస్తాడు. సో మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలండి. ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళైతే నెల్లూరుకి స్టార్ట్ అయిపోయారు. మేమైతే ఇక్కడ నామాలు పెట్టించుకున్నాం స్వామి దగ్గర. నామాలు పెట్టించుకొని మా బుడ్డ పాప అయితే కొంచెం షాపింగ్ చేయాలని చెప్పింది. సో దానికోసం అని చెప్పి కొన్ని కీ చైన్స్, కొన్ని పెన్స్, ఇంకా ఏదో కొంచెం షాపింగ్ చేసింది. అండ్ నేను కూడా షాపింగ్ చేశాను. అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను ఏమేమి తీసుకున్నానో. ఇవైతే కీ చైన్స్ అండ్ పెన్స్ అండి. అక్కడ మన నేమ్ రాస్తారు వాళ్ళు. నేమ్ రాసి ఏదో చేస్తున్నారు. అదే మా పాప బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తుంది ఏం చేస్తున్నారని. చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక కీ చైన్ తీసుకున్నాను, మా చిన్నదైతే పెన్స్ తీసుకుంది. అండ్ తిరుమలలో కూడా షాపింగ్ వదలలేదు అనుకుంటున్నారు, అలా ఏం లేదు. మా చిన్న పాప కోసం అని షాపింగ్కి వెళ్ళాను. ఇంకా ఆబ్వియస్లీ నేను తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వడానికి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కొన్ని తీసుకున్నాను. అండ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి. అసలు అంత బాగుంటాయని నాకు తెలీదు, బట్ ఇది విజిటింగ్ ప్లేస్ కాబట్టి ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కానీ నేను ఒక 5 to 6 తీసుకున్నాను కాబట్టి కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చాడు. అవి కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇంకా బ్యాక్ రిటర్న్ అయితే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. మొత్తానికి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. కొండ దిగేటప్పుడు నేనైతే లైవ్ పెట్టాను, కానీ కొండ మీద సిగ్నల్ అంత ఉండదనుకుంటాను. సో ఫుల్ బ్లర్గా వచ్చింది. ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు ఆన్ ది వేలో ఈ వ్యూ బాగుందని చెప్పి ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని దిగాము. కానీ ఫుల్ గాలి, అసలు అక్కడ ఆ గాలికైతే అసలు నా పళ్ళు అయితే ఫుల్ ఎగిరిపోతుంది. కానీ వీడియో అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో గైస్ ఇంకా ఫైనల్గా బ్యాక్ టు బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, నిజంగా బ్లెస్డ్ అనిపించింది. అండ్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.